నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రీసెంట్‌గా నేను మా అమ్మగారు కలిసి ర్యాలీ ఊర్లో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. ఈ గుడికి చేరుకోవాలంటే మనం రావులపాలెం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ అనే ఊర్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏమిటంటే మనకి విగ్రహం ఎదర నుంచి పురుష రూపంలో, వెనకాల నుంచి స్త్రీ రూపంలో అయితే ఉంటుంది. ఇంకా ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్ళినట్లయితే క్షీరసాగర మదన సమయమందు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరులైన వశిష్ఠ గౌతమి మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటటువంటి శీల రాలి కింద పడింది. వెనుక తిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడని విష్ణువు తన నిజ స్వరూపాన్ని చూపించాడు. ముందు వైపు పురుష రూపంలో కేశవ స్వామిగా, వెనుక వైపు స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించాడు. ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన శివుడు ఎదురుగా శ్రీ ఉమాకమండలేశ్వర స్వామిగా అవతరించారు. రథం ఒక్క శీల రాలి పడడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. అంతకుముందు ఈ ప్రాంతము రత్నాపురము అని పిలువబడింది. పురాణాల ప్రకారం కృతయుగంలో శ్రీ స్వామివారు సాలగ్రామ శిలగా వెలసినారు. 11వ శతాబ్దంలో చోళవంశ రాజులకు సంబంధించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇంకా అలా ఆలయం దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి వాడపల్లి అయితే వెళ్ళిపోయాము. నిజంగా ఒక మినీ తిరుపతి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. లోపలికైతే ఫోన్ ఎలా లేనందువల్ల నేనైతే ఏది చూపించలేకపోయాను. అది ఇవాల్టి వీడియో. మీరు ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.